హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్లూస్లో స్టోరీస్ వాళ్ళబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ చెల్లి నీవెవ్వరే పార్ట్ 11 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ఉదయపు సూర్యుని వెలుతురుకు పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న ధరణిని చూసిన జేకే ధరణి అందానికి మైమరిచిపోతూ అతనికే తెలియకుండా ధరణికి కొంచెం అట్రాక్ట్ అవుతాడు. ఆమె బెంగళూరులో తన కంపెనీలో జాబ్ కోసమే వచ్చింది అని భావిస్తూ తనను ఆఫీస్లో ఏ విధంగా ఇంటర్వ్యూ చేయాలా అని ఆలోచిస్తూ అసలు ఇంతకు నీ పేరేమిటి మిస్టీరియస్ గర్ల్ అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరాడు. ఇంకోవైపు చక్రం ధరణి సిటీలో లేదు అని తెలుసుకుని ధరణి సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునే ఏర్పాట్లను చేయమంటూ సెక్రటరీతో చెప్పి అతను కూడా ఆమె కాలేజీ ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంటే అతని తల్లి ఉన్న పలానా వెంటనే ఇంటికి రమ్మంటూ ఫోన్ చేయడంతో చక్రం ఇంట్లో ఏమైందో అన్న భయంతో వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. జేకే ఆఫీస్కి వెళ్ళడంతోనే సరళ కూడా ఇంటి నుంచి బయలుదేరి అదే ఏరియాలో ఉండే శివాలయానికి వెళ్ళి కొడుక్కి త్వరగా పెళ్లి జరగాలి అని కోరుకుంటూ ఎప్పటిలాగా 108 దీపాలు పెడుతూ కొడుకు పేరు మీద అర్చన చేపిస్తూ ఉంది. అయితే అదే గుడిలో ధరణి దైవ దర్శనం చేసుకున్న తరువాత ప్రశాంతంగా ఒకచోట మౌనంగా కూర్చొని స్వామి రూపాన్ని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని ఉంది. కానీ ధరణి తన మనసులో మాత్రం ఆ దైవాన్ని తలుచుకుంటూ, నేను ఈరోజు నీ గుడిలో చేసిన పని తప్పో ఒప్పో నాకు తెలియదు స్వామి, కానీ నన్ను నేను నా బలహీనతల నుంచి దూరం చేసుకోవాలని భావిస్తూ నా జీవితంలో మరోసారి నన్ను నేను బలపరుచుకుంటూ నా తొలిగడుగులు వేయడానికి నేను ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదు. ఇందులో తప్పేమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించు. ఆ నిర్ణయం సరైనదే అయితే నన్ను నీ కరుణతో ఆశీర్వదించు స్వామి. ఈ రోజు నుంచి నా మెడలో అంతర్భాగమైన మంగళసూత్రం తప్ప మరి ఏ పెళ్లి ప్రమాణాలను నేను పాటించాలి అనుకోవడం లేదు. నా మెట్టెలను నడినెత్తిన సింధూరాన్ని నా నుంచి నేను దూరం చేసుకుంటూ నేను నా మనస వాచ కర్మన నీ సాక్షిగా ఈరోజు నా జీవిత ప్రయాణాన్ని తిరిగి మళ్ళీ మొదలు పెడుతున్నా. నువ్వు నాకు మనోధైర్యాన్ని ప్రసాదిస్తావని నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. కాబట్టి నన్ను ముందుండి నడిపిస్తూ ఆశీర్వదిస్తావని భావిస్తున్నా అంటూ ధరణి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటే సరళ పూజ ముగించుకొని ధరణి పక్కనే వచ్చి కూర్చొని అప్పుడే కళ్ళు తెరిచిన ధరణిని చిన్న చిరునవ్వుతో చూస్తూ సరళ దేవుడికి పూజ చేయించిన పూలు కుంకుమ ధరణి చేతికి ఇవ్వగా ఎవరో తెలియని ఒక మహిళ చిరునవ్వుతో తన ఎదురుగా సమయానికి వచ్చి వాటిని ఇస్తూ ఉంటే వాటిని తీసుకుంటున్న ధరణి దేవుడే తనను ఆశీర్వదించాడు అని భావిస్తూ ఉంటే సరళ ఆమె పక్కనే కూర్చుని నిన్ను ఉదయం ఇంటి ముందు ముగ్గు పెడుతుంటే చూసా, నువ్వు ఈరోజు వేసిన ముగ్గు చాలా బాగుంది అంటూ మాట కలిపితే ధరణి చిన్న చిరునవ్వుతో థ్యాంక్స్ అండి, నా పేరు ధరణి, నేను రాత్రి అంటూ మాట్లాడబోతూ ఉండగా సరళ మరోసారి చిన్నగా నవ్వుతూ చూడు, నువ్వు రాత్రి రాహుల్ ఇంటి పెంట్ హౌస్లోకి వచ్చావు, అలాగే ఈ రోజు నుండి రాహుల్ కంపెనీలో జాబ్ చేస్తున్నావు, ఇంకా నువ్వు చాలా మంచిదానివట అని మాట్లాడడంతో ధరణి అయోమయంగా ఆంటీ నేను మీకు ఎలా అంటూ తడబడుతూ ఉంటే సరళ అమ్మ చూడు ధరణి, నువ్వు అంతగా కంగారు పడి తడబడాల్సిన అవసరం లేదు, నాది కూడా మీ ఎదురిల్లే, అలాగే రాహుల్ నా కొడుకు బెస్ట్ ఫ్రెండ్స్. ఇక రాహుల్ వైఫ్ విషయానికి వస్తే తను నాకు కూతురు లాంటిది, తనే ఉదయం నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది నీ గురించి, అలాగే వాళ్ళు వచ్చే వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పింది. అంతేనా? సమీర వాళ్ళ నానమ్మ అదేనమ్మా, తన బామ్మ కూడా నాకు ఫోన్ చేసింది నువ్వు చాలా మంచిదానివని, కానీ ఆ దేవుడేరా నీ వారిని నీకు దూరం చేశాడని చెప్పింది అంటూ చెప్పడంతో ధరణి ముఖం బాధగా మారిపోయింది. ఆమెకు విషయం అంతా తెలిసేమోనని. ఇంతలోనే సరళ చూడు ధరణి, నువ్వు అమ్మ నాన్న తమ్ముడు లేరని బాధపడకురా,
వారిని దైవం తన దగ్గరకు పిలుచుకుని నిన్ను మాత్రమే ఇంకా భూమి మీద ఉంచాడు అంటే నీకు ఏదో పెద్దగా ఇస్తాడు అనే, తప్పకుండా నీ కోసం ఏదో ఒక దానిని సిద్ధం చేసి ఉంచాడనే మనం భావించాలి. మరి ఆ దేవుడు నీ కోసం చేసిన మేలుని చూడకుండా నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? అన్నట్లు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు సరళ, నా కొడుకు పేరు జయకృష్ణ అంటూ మాట్లాడుకుంటూ వారిద్దరూ కొద్ది సమయంలోనే చాలా బాగా కలిసిపోయారు. మనసులోనే ధరణి బామ తన అమ్మా నాన్న గురించి మాత్రమే చెప్పినందుకు సంతోషపడుతూ తన లైఫ్లో ఇక చక్రం అనే వ్యక్తి లేడని, తన గురించి ఎవ్వరికీ తెలియకూడదని, తన బ్రతికేదో తన బ్రతకాలని భావిస్తూ సరళతో మాట్లాడుతూ ఉంది. అలా ఒక 15 నిమిషాలు గడిచిన తరువాత వారు గుడి నుండి బయటికి వచ్చి సరళ ఇంటికి ధరణి రాహుల్ వర్క్షాప్కి బయలుదేరింది. ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి జీకే అతనికే తెలియకుండా పదే పదే గుమ్మం వైపుగా చూస్తున్నాడు. ఇంతలో అతని దగ్గరికి పిఏ వచ్చి జీకేకి కొన్ని ఫైల్స్ ఇస్తూ, సార్ మీరు ఎవరికో జాయినింగ్ లెటర్ని రెడీ చేయమన్నారు కదా, ఆ లెటర్ రెడీ అయ్యిందండి. మరి మీరు ఇప్పుడు ఆ ఎంప్లాయ్ పేరేదో చెప్తే నేను ఆ లెటర్ని ఫైనల్ చేస్తా అంటూ అనగానే జీకే చిన్న నవ్వుతో, పిఏ మనం మొన్న ఒక టెండర్ కాంపిటీషన్లో చూసిన అమ్మాయి నీకు గుర్తుంది కదా, తనకే ఈ జాబ్ ఆఫర్. అసలు ఇంతకు ఆమె పేరేంటి అంటూ అడగ్గా పిఏ కొంచెం ఇబ్బందిగా, సార్ ఇప్పుడు తను ఇక్కడికి జాబ్ కోసం వస్తుందా అంటూ మనసులోనే, ఆ చక్రం కంపెనీ అమ్మాయి జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేసింది కదా, మరిప్పుడు సార్ ఎందుకు ఇలా అంటున్నాడు అనుకుంటూ ఉంటే జేకే మరోసారి తన పేరేంటి అంటూ అడగ్గా పిఏ, సార్ ఆమె పేరు ధరణి, తను పనిచేసిన కంపెనీ పేరు చక్రం కంపెనీ సార్, కానీ అది మరి ఆ అమ్మాయి అంటూ నసుగుతూ ఉంటే జేకే ఏంటో చెప్పు అనగానే పిఏ ధైర్యం చేసి, సార్ ధరణి మేడం మన కంపెనీ జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేసింది, నాట్ ఇంట్రెస్ట్ అంటూ తిరిగి మెయిల్ పంపింది. అలా కేవలం మనకే కాదు సుమారు 10 కంపెనీలపైనే పంపింది. ఎందుకంటే వారు కూడా తన క్యాపబిలిటీని చూసి ఆమెకు జాబ్ ఆఫర్ ఇచ్చారు. కానీ అందరికీ ఒకే సమాధానం ఒక్క ముక్కలోనే చెప్పింది అంటూ చెబుతుంటే జేకే ఆ మాటలు విని కొంచెం షాక్ అవుతూ, ఏంటి మన కంపెనీకి కూడా నో చెప్పిందా? తనకు అసలు మన కంపెనీ పొజిషన్ ఏంటో తెలుసా? తను పనిచేస్తున్న కంపెనీ లాంటి 10 కంపెనీలు కలిసినా సరే మన కంపెనీకి సమానం కాదు. ఆ విషయం అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సంపాదించిన తనకు తెలియదా అని ఆలోచిస్తూ ఉంటే జేకే మూడ్ మొత్తం పాడైపోయింది. దాంతో జేకే పిఏని తన రూమ్ నుంచి బయటకు పంపించి చైర్లో వెనక్కు వాలి ఒక నిట్టూర్పును విడుస్తూ ఫోన్లో ధరణి ఫోటోను బయటకు తీసి, నేను నిన్ను చూసినప్పుడల్లా నీలో ప్రతిసారి ఒక కొత్త కోణాన్ని నువ్వు నాకు చూపిస్తూనే ఉన్నావు. చివరికి మీ ఆలోచనలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. అయితే నువ్వు ఇక్కడికి నా కంపెనీలో జాబ్ చేయడానికి రాలేదా? మరి నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? కొంపదీసి నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఓకే అయినందుకు మీ కంపెనీ వాళ్ళు నీకు లాంగ్ లీవ్ ఇచ్చి ఇలా వెకేషన్కి హాలిడేస్కి ఏమన్నా పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావా ఏంటి? లేదా నా అనుమానం ప్రకారం నువ్వు రాహుల్ గాడికి బంధువా? అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవా, మరి కొన్ని రోజుల్లో వెళ్ళిపోతావా అనే ఆలోచన రాగానే అతని మనసంతా ఏదోలా అయిపోయింది. దాంతో అసలు నాకు ఈ ఆలోచన అంతా ఎందుకు, ఒక్క మాట రాహుల్ గారిని అడిగితే తెలుస్తుంది కదా అంటూ రాహుల్కి ఫోన్ చేశాడు. కానీ అతని ఫోన్ రీచ్ అవ్వలేదు. మరొక చోట వేగంగా చక్రం ఇంటికి వచ్చేసరికి తన ఎదురుగా ఉన్న టీపాయ్ మీద కోర్టు పేపర్స్ని చూస్తూ తన తెలుగు మీడియం బుర్రతో ఇంగ్లీష్లో ఉన్న వాటిని అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్న చంద్రిక వల్ల ఏమాత్రం కావడం లేదు. ఇంతలో చక్రం తల్లి దగ్గరకు వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు అలా తొందరగా రమ్మంటూ ఫోన్లో గోల పెట్టేశావు, అసలు ఏంటి ఈ పేపర్స్ అంటుంటే చంద్రిక, కనిపించడం లేదారా నీకు, ఇవి కోర్టుకు సంబంధించిన పేపర్స్, కానీ ఇవి ఎందుకు వచ్చాయో నాకు అసలు తెలియడం లేదురా, కొంపతీసి ఆ రాక్షసి పోతూ పోతూ ఏమన్నా మన మీద కేసు పెట్టిందా ఏంట్రా, తనని మోసం చేసి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నావని,
అయినా చక్రం అలాంటి కేసులు ఈ రోజుల్లో చాలా స్ట్రాంగ్ అంట కదా. అదే విషయం అపార్ట్మెంట్లో కూడా అందరూ అనుకుంటున్నారా. అసలు నీకు ఇంకో విషయం తెలుసా చక్రం, ఇక్కడ అందరూ కూడా ఆ గొడ్రాలికి ఫుల్ సపోర్ట్ రా బాబు. ఏం మందు పెట్టిందో ఏమో, అది పోయిన కాంచి ప్రతి ఒక్కళ్ళు మనల్ని పురుగులను చూసినట్టు చూస్తున్నారా. అసలు పొరపాటున అది పెట్టిన కేసు వల్ల పోలీసులు ఇంటికే గాన వస్తే ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరూ కూడా మన తరపున అస్సలు మాట్లాడరు. పైగా ఇంకా 4 మాటలు ఎక్కువే చెప్తారా మరి అంటూ చంద్రిక ఏది పడితే అది చెప్పుకుంటూ పోతూ ఉంటే చక్రం మాత్రం ఆ పేపర్స్ని అప్పుడే క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ, అమ్మా నీకు ధరణి గురించి అస్సలు తెలియదు. తను ఎప్పటికీ అస్సలు అలా చేయదు. ఎందుకంటే దానికి నేనంటే చచ్చేంత ప్రేమ అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం, అమ్మా మాయ ఇంట్లో లేదేంటి అని అడుగుతూ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశాడు చక్రం. చక్రం అలా అరవడంతోనే ఆ అరుపులకు చంద్రిక గుండె ఆగినంత పనయింది. తన తల్లితో కలిసి ఉమా అప్పుడే ఆ ఇంటి లోపలికి వస్తూ చంద్రం అరుపులకు భయపడగా తన శరీరం అంతా ఒక్కసారిగా వణికిపోయింది. ఆమెకు గుండె ఆగినంత పని అయ్యింది. ధరణి ఇంటికి వచ్చి నిజం చెప్పిందేమోనని, చంద్రం కోపంతో అరుస్తున్నాడేమోనన్న భయంతో ఆమె ఎక్కడ ఉందా అని చుట్టూ చూస్తూ, ధరణి అసలు నిజం అతనితో ఎక్కడ చెప్పేసిందానని గుండెను ఒక చేతిలో పట్టుకొని చుట్టూ చూస్తూ ఉంటే ఉమకు కూడా ఇంచుమించు అదే పరిస్థితి. చక్రం అంతలా అరవడంతో చంద్రిక దడుచుకొని ఒక్కసారిగా సోఫాలోకి ఒక మూలన వెళ్ళి కూర్చుని భయంతో బిగుసుకుపోయింది. వారిలో ముందుగా మాయ కొంచెం తేరుకొని, ఏంటి చక్రం అలా అరుస్తున్నావు? అసలు ఏంటి విషయం? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నీకు తెలుసా నాకెంత భయం వేసిందో? అసలు నీకు ఉన్నట్టుండి ఏమైంది చక్రం అంటూ కొంచెం ధైర్యం చేసుకుని కోపంతో అడగ్గా చక్రం సంతోషంతో, మాయా అమ్మా నేనిప్పుడు చెప్పలేనంత సంతోషంగా ఉన్నా. అసలు ఇప్పుడు నా సంతోషానికి హద్దులే లేవు మాయా అంటూ ఉంటే అప్పుడే అక్కడి వారు కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు. అయితే చంద్రిక మాత్రం, ఏంటా నువ్వు చేసింది? నువ్వు అరిచిన అరుపులకు గుండెకి చచ్చేలా ఉన్నా తెలుసా? అంత సంతోషం ఇంతకీ నీకు అసలు ఎందుకు వచ్చింది? అసలు ఆ పేపర్లో ఉన్న విషయం ఏంటి? నువ్వు ఆ పేపర్స్ని చదివి ఎందుకు అంతలా సంతోషపడిపోతున్నావురా? కొంపతీసి ఆ ముష్టి మొహంది నీ మీద కేసులు గొడవలు కానీ లేకుండా ఊరికే విడాకులు ఇచ్చేస్తా అందా ఏంటి? ఆ పేపర్స్ విడాకులకు సంబంధించినవేనా? అందుకనేనా నీకు అంత సంతోషం అంటూ అడగ్గా చక్రం, లేదమ్మా ఈ సంతోషానికి కారణం అది కాదు. మన ఆస్తి మనకు వచ్చేసింది. నాన్న హాస్పిటల్ అలాగే తన ఆస్తి మొత్తం ఇప్పుడు మనదే అయ్యింది. మనం ఆస్తుల కోసం వేసిన కేసుని గెలిచేశామమ్మా. నా నాన్న కష్టం నా దగ్గరికి వచ్చింది అంటూ సంతోషంగా తల్లికి చెబుతూ ఉంటే మాయ, చంద్రిక, ఉమా కూడా ఆ మాటలకు చాలా సంతోషపడిపోతున్నారు. అయితే ఉమ అదే సమయం అనుకుని ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తన కూతురి స్థానం ఆ ఇంట్లో మరింత పదిలంగా బలంగా చేయడానికి చూస్తూ, చూసారా వదిన నా కూతురి అదృష్టం, అలాగే దానికి పుట్టబోయే బిడ్డ అదృష్టం. పెళ్ళైన మరుక్షణమే ఎంత మంచి జరిగిందో మీకు. అసలు నా కూతురు మీ ఇంటికి వచ్చిన వేళ విశేషం ఏంటో, లక్షాధికారులు అయిన మిమ్మల్ని ఏకంగా కోటీశ్వరులనే చేసింది. మీరు ఎన్ని సంవత్సరాలుగా దానికోసం పోరాడుతున్నారు చెప్పండి. కానీ అది ఈరోజు నా కూతురి జాతకం వల్ల మీ సొంతం అయ్యింది. నా కూతురు అలా మీ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఇలా మీ ఇంటికి లక్ష్మి రాబోతుంది. మాకు కూడా అంతే వదిన. మా కూతురు పుట్టిన తర్వాతే బాగా కలిసొచ్చి డబ్బు బాగా కూడుకుంది. కానీ ఏం చేద్దాం చెప్పండి, మా రాజాకి దాన్ని సరిగా వాడుకోవడం చేతకాలా. కానీ చక్రం మాత్రం అలాంటి వాడు కాదులే, బంగారం లాంటి వాడు. వచ్చిన డబ్బుతో బిజినెస్ బాగా చేసి ఇంకా డబ్బు సంపాదిస్తాడు అంటూ కూతురి అదృష్టాన్ని చూసి మురిసిపోతుంటే చంద్రిక కూడా, అవునరా చక్రం, చూడు నిన్ను తండ్రిని చేసిన నీ బిడ్డ పుట్టకముందే నీకు మంచి రోజులు తీసుకుని వచ్చాడు. తాత ఆస్తిని మనవడు వస్తూనే వెంట పట్టుకుని వచ్చేసాడ్రా. ఇప్పుడు ఈ సంతోషానికి కారణం అదృష్ట జాతకంతో పుట్టబోతున్న నా మనవడేరా అంటూ వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఆ సంతోష సమయంలోనే చక్రానికి తన సెక్రటరీ కాల్ చేయడంతో ఆ కాల్ మాట్లాడిన చక్రం డల్గా అయిపోయాడు. అది గమనించిన చంద్రిక,
మాయ ఏమైంది అంటూ అడగ్గా చక్రం వారికి చెప్పిన సమాధానం విని వారందరి ముఖాలలో కూడా సంతోషం మటుమాయమైపోయింది. ఇంకోవైపు జేకే ధరణి జాబ్ని రిజెక్ట్ చేసింది అని తెలిసి డల్గా అయిపోయాడు. అతని మూడ్ మొత్తం పాడైపోయింది. తనకు ఆఫీస్లో కూడా ఉండాలి అనిపించక ఈ రోజుకి ఆఫీస్ బయట వర్క్స్ చూసుకుందాం అనుకుంటూ అదే వర్క్ మీద ప్రాజెక్ట్ పని కోసం కావాల్సిన మెటీరియల్స్ మొత్తం గూడానికి వచ్చింది అనే విషయం తెలియడంతో దాన్ని చెక్ చేయడం కోసం జేకే గూడానికి వెళ్ళి సరుకును దాని క్వాలిటీని చెక్ చేస్తూ ఉండగా అక్కడ అతని కళ్ళ ముందు ఉన్న దృశ్యం చూసి నమ్మలేక అలాగే నిలుచుండిపోయాడు. ఏమండోయ్, జేకే నమ్మలేక అలాగే నుంచుని చూస్తూ ఉండిపోయిన దృశ్యం ఏమై ఉంటుందంటారబ్బా? అసలు ఇంతకు చక్రం అంత సంతోషంతో ఉంటే ఆ సంతోషాన్ని మొత్తం ఆవిరి చేసిన విషయం సెక్రటరీ ఏం చెప్పుంటాడు? తెలియని ఊరిలో కొత్త వారితో పరిచయాలు ధరణి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకుని రాబోతున్నాయంటారబ్బా?